హాయ్ అండి. సండే స్పెషల్ మేక తలకాయ సోర్వ. ఇది అర కేజీ తీసుకున్నా. ఇది 2-3 సార్లు బాగా కడుక్కొని ప్లేట్లో వేసుకున్నా. కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, దాల్చిన చెక్క చిన్నవి 3 ముక్కలు, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు, 2 టీ స్పూన్ల గరం మసాలా, 2 మీడియం సైజులో ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ సోర్వ అన్నంలోకి, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. ఈ కలిపిందంతా 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి. గిన్నెలో వాటర్ పోసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేయడం అయిపోయింది. ఇది కూడా కలిపెట్టి 10 నిమిషాలు అయిపోయింది. ఈ మేక తలకాయ సోర్వ మీరు కూడా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ లేకున్నా కానీ గిన్నెలో కూడా వండుకోవచ్చు, కాకపోతే కొంచెం లేటుగా ఉడుకుద్ది. కుక్కర్ వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ముందుగా దాల్చిన చెక్క వేసిన, తర్వాత లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇదంతా కలిసేదాకా కలబెట్టుకోవాలి. ఇందులో కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఉల్లిపాయ, టమాటాలు మగ్గినాయి. ఇప్పుడు కారం, ఉప్పు కలిపి పెట్టినాం కదా మేక తలకాయ, అది అందులో వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెడదాం.
మూత తీసి ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడిను మసాలా పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి మసాలా పొడి అంతా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకుందాం. ఐదు విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఐదు విజిల్లు వచ్చినాయి. ఇప్పుడు మంట తగ్గించి పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయేదాకా చెంచా పెట్టిన. ఈ చెంచా తీసేసి విజిల్ కూడా తీసేసిన. ఎందుకంటే ఒక్కసారి మూత తీయకూడదు. ఆవిరంతా పోయినాక చిన్నగా మూత తీయాలి. చూడండి చక్కగా ఉడుకుతుంది. ఒకసారి ఇదంతా కలబెట్టుకుందాం. ఈ కూర ముక్కల కంటే సోరవే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఈ తలకాయ కూర మంచిగా ఉడికింది. ఇదంతా ఉడికింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మంట ఎక్కువ పెట్టి కొత్తిమీర ఉడకనిద్దాం. అయిపోయిందండి మేక తలకాయ సోరవ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. బాయ్.